ఏంటో రావుగారు, ఎన్ని పనులు చేస్తున్నా ఈ మధ్య రోజురోజుకు పతనం అవుతున్నట్లు అనిపిస్తుంది. అప్పుడే ఎక్కడైందండి? ముందు ముందు చూడండి. అదేంటండి రావుగారు, మీరు కూడా. కాకపోతే ఏంటండి, మరీ అంత పిచ్చా పొగడతలంటే? అందులో తప్పేముందండి రావుగారు? చూడండి, పొగడత అత్తరు లాంటిది. పైపైన చల్లుకోవాలే కానీ వాసన బాగుందని తాగితే మొదటికే మోసం వస్తుంది. మిమ్మల్ని పొగుడుతున్నప్పుడు మనసుకు ఎక్కించుకోకుండా ఉన్నట్లయితే బాగుండేది. దానివల్ల మీకు విమర్శలు పడడం లేదు, మనసు బరువుతో బాధగా తయారైంది. పొగడత మనిషిని అలసత్వంలోకి నెట్టేస్తే విమర్శ మనిషిని ఆలోచనలోకి నెడుతుంది. ఈ పొగడ్తలు తీసుకునే పనిలో మీకు విమర్శల సబ్జెక్ట్ని గురించి ఆలోచన ఎక్కడా? చూడండి, పొగడ్త ఓటమికి తొలి మెట్టు అని, విమర్శ విజయానికి పునాది అని ఇప్పటి నుంచైనా అర్థం చేసుకొని బ్రతకండి. మరి ఇప్పుడు నా పరిస్థితి? ఓహో, ఇప్పటి వరకు త్రాగిన పొగడ్తల అత్తర గురించేగా? అవునండి. మంచి మందు వేద్దాంలేండి, తప్పదుగా. కానీ ఆ మందు పనిచేస్తుందని చెప్పడం కష్టమండోయ్. అదేంటండి రావుగారు? మరి మీ జబ్బు ఆ స్థాయిలో ఉంది. జై హింద్.